ఈరోజు దారుణంగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షన్నని అరెస్ట్ చేయడము చాలా అన్యాయం. ఈ ప్రభుత్వానికి దుర్మార్గానికి పరాకాష్ట అని చెప్పొచ్చు. నిజంగా మరి ఒక కార్యకర్త అన్న నేను ప్రమాదంలో ఉన్నానని చెప్తే మరి ఎవరైనా వాళ్ళని రక్షించాలని అనుకుంటారు, కానీ మరి దానికోసం అని విరూపాక్షన్న అక్కడికి వెళ్ళి రక్షించడానికి వెళ్తే మరి అన్యాయంగా ఆయనని అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి ఆయనని ఎందుకు మరి ఆయన ఏమన్నా కర్రకట్టిన నాయకుడా, లేకుంటే ఫ్యాక్షనిస్టా, లేకుంటే ఏంటిది అనేది అర్థం అవుతలేదు. ఎందుకు అంత అర్ధరాత్రి ఆయన ఏమన్నా గుండానా? అర్ధరాత్రి వెళ్ళి తలుపులు కొట్టి అరెస్ట్ చేయడము చాలా అన్యాయము. మరి అదే వాళ్ళు కూడా ఇద్దరు గొడవ పడినప్పుడు టీడీపీ వాళ్ళ పైన నాగరాజు మరి మిగతా వాళ్ళ పైన కూడా వీళ్ళు కేసు పెట్టండి అని చెప్పినప్పుడు మరి టీడీపీ వాళ్ళకు ఒక న్యాయము, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఒక న్యాయం, ఆ పోలీసు వాళ్ళకి మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పూర్తిగా విచారణ జరిపించాలి కదా, ఎక్కడ తప్పు ఎక్కడ అనేది. మరి వెంటనే మళ్ళీ అది కాపాడడానికి వెళ్ళిన ఎమ్మెల్యేదే విరూపాక్ష గారిదే తప్పని చెప్తున్నారు. మరి తప్పన్నప్పుడు విచారణ పూర్తిగా చేయాలి. అర్ధరాత్రి పోయి మరి తలుపులు కొట్టి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు ఇవన్నీ చూస్తే రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట అని తెలుస్తుంది. మరి నిజంగా ఎవరైతే ఆపోజిట్గా ఉన్న నాగరాజు టీడీపీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. మళ్ళీ వాళ్ళని ఏమాత్రం కూడా మా వాళ్ళు పోయి కేసు పెట్టమంటే కూడా ఏమాత్రం కూడా పోలీసులు పట్టించుకొని పరిస్థితులలో ఉంది ఈ వ్యవస్థ. మరి వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న విరూపాక్ష గారి ఇంట్లో ఉన్న మరి సీసీటీవీ ఫుటేజ్ని హార్డ్ డిస్క్ను ఎందుకు వాళ్ళ హ్యాండర్లో చేసుకున్నారు కానీ దాన్ని ఏ విధంగా కూడా ఎట్లా ఉంటే అట్లా మరి దాన్ని చూపించాలి. కోర్టుకు ఎలా ఉంటే అలా తీసుకుపోవాలి. దానిని ఏమైనా చేసినారు అంటే దానికి బాధ్యత ఎవరైతే ఉన్నారో పెద్దలు కూడా దాని వెనక ఉన్న పెద్దలు కూడా దీనిని బాధ్యత వహించాలి. ఆ హార్డ్ డిస్క్ను ఎలాగైతే ఉందో అలాగే కూడా భద్రపరిచి పెట్టాలని మేము కోరుతున్నాం. అలాగే విరూపాక్షని ఆయన కుమారుణ్ణి మరి ఎవరినైతే అన్యాయంగా అరెస్ట్ చేసినారో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది అన్యాయాలు చాలా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా నోరు విప్పితే మరి బోత్ సైడ్ పార్టీలు కొట్లాడుకుంటుంటారు, చిన్న చిన్న గొడవలు చేసుకుంటుంటారు, కానీ బోత్ సైడ్ కేసులు పెట్టి చూసినాం. కానీ మరీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఒకటే వైఎస్ఆర్సీపీని టార్గెట్గా చేస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళని భయభ్రాంతులు చేయాలి ఇలా అరెస్టులతో అని చూస్తున్నారు. ఎవరు కూడా మీ అరెస్టులకు భయపడరు, మీ కేసులకు భయపడరు. వెంటనే కూడా మీరు అన్యాయం అనేది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మీరు ఇలాగా కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను అణచివేయాలని చూస్తున్నారేమో. ఎవరు కూడా ఈ అక్రమ అరెస్టులకు భయపడేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం.